రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీని సబ్ కేటగిరీస్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిందండి. ఎలాగైతే బీసీలలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉన్నాయో సేమ్ అలానే ఎస్సీలను కూడా వర్గీకరించవచ్చు అని తీర్పునిచ్చింది. దీన్ని అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ముందుగా ప్రెజెంట్ ఉన్న సీన్ చూద్దాం. ఫర్ సపోజ్ మన తెలంగాణ స్టేట్లో 100 జాబ్స్ పడ్డాయి అనుకోండి, 15% రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ అనుకోండి. అందులో మాల మాదిగాని డివైడ్ చేస్తే సామాజికంగా ఆర్థికంగా మాల వాళ్ళు ముందున్న 10 నుండి 12 వీళ్ళకి దక్కుతున్నాయి. మాదిగ వాళ్లకు కేవలం 3 నుండి 5 మాత్రమే జాబ్స్ దక్కుతున్నాయి. ఒకవేళ ఈ సబ్ కేటగిరైజ్ చేస్తే సేమ్ తెలంగాణ స్టేట్లో 100 జాబ్స్ పడ్డాయి అనుకోండి, 15% రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ అనుకోండి. మాల మాదిగని డివైడ్ చేసిన తర్వాత 8% మాల వారికి, 7% మాదిగ వారికి ఎక్స్క్లూజివ్గా రిజర్వేషన్ కలిగేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి. అంటే మాల వారికి 8 ఉద్యోగాలు, మాదిగ వారికి 7 ఉద్యోగాలు కలిగేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.